వెంకటేశ్వర సూపర్ మూవీస్ దానికి ప్రొపరేటర్ మన శ్రీ వెంకటేశ్వర్లు చాంప్. ఆయన ఇప్పుడు ఆఫీస్లో ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్తో డిస్కషన్లో, లాస్ట్ మినిట్ పేమెంట్లు టెన్షన్స్లో ఉన్నారు ఆయన. సో డాక్టర్ చక్రవర్తి సినిమా రేపు విడుదలకు రెడీగా ఉంది. ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ అన్ని థియేటర్స్లో, మ్యాక్సిమం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. మన ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో సుదర్శన్ 35mm మెయిన్ థియేటర్గా వచ్చింది. డాక్టర్ చక్రవర్తి సినిమా మొదలై 1 year అయింది. ఇప్పుడు కొంచెం ఏంటంటే మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బట్ ఫైనలీ మేము కంప్లీట్ చేసి రేపు రిలీజ్కి వస్తున్నాం. ఇది డాక్టర్ చక్రవర్తి అని మీకు తెలిసింది, బట్ వన్స్ అగైన్ ఐ వాంట్ రిపీట్ ఇట్. డాక్టర్ చక్రవర్తి అనే సినిమా యథార్థ, చాలా మంది అడుగుతున్నారు థ్రిల్లరా, ఏ జానర్ అని అడుగుతున్నారు. నేను వాళ్ళ కన్వీనియన్స్ గురించి నేను థ్రిల్లర్ అని చెప్తున్నాను, వాళ్ళు హారర్ థ్రిల్లర్ అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది ముంబైలో 2015లో జరిగిన ఒరిజినల్ ట్రూ స్టోరీ ఇది. ఈ ట్రూ స్టోరీకి జానర్, ఏ జానర్ అని పెట్టాలంటే మేము థ్రిల్లర్ అని పెట్టాము. బట్ ఇది ఒక ఫ్యామిలీ మధ్యన జరిగిన కథ, ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన మంచి, హ్యూమన్ ఎమోషన్స్తో కూడిన మంచి కథ ఇది. దీన్ని ఫిక్టీషియస్గా అంటే యాజ్ ఇట్ ఈజ్గా తీస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. జనరల్ మనకి అంత బోల్డ్గా సినిమా తీలేము, మనకున్న రెస్ట్రిక్షన్స్లో, మనకున్న సొసైటీలో. కానీ జరిగిన ఇన్సిడెంట్ చాలా ఘోరమైన ఇన్సిడెంట్. సో దాని మీద అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే రాము గారు తీసిన నాట్ ఎ లవ్ స్టోరీ అని వచ్చింది 2008లో. అంటే అది దట్ వాజ్ ఆల్సో బేస్డ్ ఆన్ వెరీ గ్రూసమ్ ఇన్సిడెంట్ అనమాట. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ నేను ముంబైలో ఉన్నప్పుడు జరిగింది. నేను ముంబైలో మలాడ్లో ఉన్నప్పుడు పొద్దున్న లేచి పేపర్ చదివినప్పుడు నా పక్క వీధిలో జరిగిన ఇన్సిడెంట్ అది. వెళ్ళి అక్కడ నేను వాష్ మీద ఇన్వెస్టిగేట్ చేసి అప్పటి నుంచి నా మనసులో ఉండే తీద్దామని తీశాను అనమాట ఫైల్. వాళ్ళ ఫేసులు కొంచెం తెలిసేటట్టు, వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ ఫేసులు తెలిసేటట్టు వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. ఈ పిక్చర్లో మన అశోక్ కుమార్, తెలుగు అశోక్ కుమార్ గారు యాక్టర్ ఉన్నారు కదా, ఆయన తనయుడు, ఆయన సన్ వంశీ, ఇతను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఆయన ఇదే ఫస్ట్ సినిమా యాజ్ అన్ యాక్టర్. ఇంతకుముందు టెలివిజన్ చేశారు, బట్ యాజ్ అ సినిమా దిస్ ఇస్ ఫస్ట్ అనమాట. అండ్ అనిరుద్ సింగ్ అండ్ ఒరిజినల్ పోలీస్ ఆఫీసర్, ఆయన ఫ్రమ్ యూపీ, ఇది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. రియల్గా అతని లైఫ్లోనే అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆయన పాపం లీవ్ పెట్టి ఈ సినిమాకి షూటింగ్కి వచ్చారు, అది చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు గన్లో బుల్లెట్లు ఎంత ఏమేమి ఉంటుంది, అసలు వాళ్ళకి పర్మిషన్ ఉంటుందా లేదా, ఎలా వాడతారు, అన్ని ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఆయన ద్వారా చేశాను. ఆయన సినిమాలో ఒక మంచి పాత్ర కూడా నటించాడు. మేమందరూ రెడీ అవుతున్నాము. శేఖర్ గారితో ఇది నాకు 3వ సినిమా. మళ్ళీ థ్రిల్లర్ జానరే. థ్రిల్లర్ అంటే ఒకేలాగా ఉండకుండా ఈ థ్రిల్లర్ చాలా వేరియంట్గా ఉంటుంది. నాకు తెలిసి తెలుగులో ఒక ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ అనమాట ఇది. సో ఈ సినిమా రేపు అందరూ రిలీజ్ చేస్తున్నాము. సో మా అందరికీ ఇది మంచి సినిమాగా అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు సూన్యామాన్. అందరికీ నమస్కారం. This is my second film in Telugu film industry, Dr. Chakravarti, and very realistic movie, very realistic cinema. So first movie I acted in a very differently, like very real form, and you can say without makeup, and I played a depressed girl in this film. As Shekharji told, that is all about realism in this movie. So I would like to thank Shekhar Suri that he's given me this chance, and I have worked in a different sort of movie here. So I actually only request everyone, so please accept our film and go and watch this. That's it. Thank you. वो इतना मल्टी लेयर्ड था, उसको निभाना और मेरे थ्रू मुझमें से डॉक्टर चक्रवर्ती एग्जीक्यूट होकर स्क्रीन पर आना, ये मेरे लिए बहुत ज़्यादा लर्निंग प्रोसेस भी था और मेरे लिए बहुत ज़्यादा चैलेंजिंग था. और इस फिल्म में कुछ ऐसे नए इमोशंस हमने इमोट किए हैं जो कन्वे हुए हैं, जो कि अभी तक सिनेमा जगत में अनछुए थे, अभी तक वो इमोशंस नहीं आए. तो मैं शेखर जी अक्सर मैं कंफ्यूज हो जाता था कि इस तरह के इमोशन को मैं कैसे लाऊं बाहर, इसकी मुझे कहीं से रेफरेंस नहीं मिल रही है, या
अक्सर होता है कि हम कोई ऐसा इंसिडेंट होते हैं हमारे समाज में जिससे हम रेफरेंस लेते हैं कि अच्छा ऐसा हुआ होगा तो ऐसा इंसान को फील हुआ होगा, लेकिन कुछ इमोशंस ऐसे थे जहां आई वाज टोटली ब्लैंक एंड आई हैड टू ब्लाइंडली ट्रस्ट माय डायरेक्टर, और उसके बाद चीजें निखर कर आई। और जब मैंने अपने आप को स्क्रीन पर देखा और फिल्म को देखा तो उस इम्पैक्ट से मैं खुद 3-4 दिन बहुत प्रभावित रहा, और मुझे बहुत खुशी है कि मैं इस तरह की सिनेमा, इस तरह की फिल्म का एक I'm very fortunate to be part of this film, Dr. Chakravarti, which is my first Telugu film. Uh, I was always scared of venturing outside Malayalam. This is my 19th year in the Malayalam industry, and I'm close to 100 films in Malayalam films. But I've done only one Hindi film so far, which is Airlift, and this is my first Telugu film. And I was always scared, thinking Telugu films are a very different industry, very huge, and it will be very difficult to cope with the whole thing. But I'm very lucky to have been able to debut in Telugu through director Shekhar Suri, because his entire approach to the filmmaking and the way the entire cast and crew interact and behave is like a family. And it was very easy because of that, getting into the language. I tried my best to learn all the dialogues in Telugu and speak them as correctly as I could. దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ. ట్రూ స్టోరీ అనేటప్పటికి ఎలా అయిపోతుంది అంటే ప్రతి స్టోరీకి ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఉంటుంది. అలాంటి డైమెన్షన్ ఉన్న స్టోరీలో ఒక అలాంటి క్యారెక్టర్ని నన్ను నమ్మి నాకు ఇవ్వడం అనేది, I mean, total, the credit goes to my director. He gave me my space. నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, అండ్ ఐ థింక్ వీవ్ డన్ అ గ్రేట్ జాబ్. మీ అందరికీ మూవీ నచ్చుతుందని, మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది. సో ప్లీజ్ గో టు ద మూవీ అండ్ వాచ్ ఇట్. ఐల్ సీ యూ అట్ ద మూవీస్ టుమారో. థ్యాంక్ యూ.